ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేత అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సిద్దిపేట జిల్లా దుమ్మాట నియోజకవర్గం ప్రస్తుతం దుబ్బాక మాజీ ఎమ్మెల్యే దుమ్మాట రామచంద్రారెడ్డి 85 సంవత్సరాలు ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కొండపాక స్వస్థలం. 1985లో దుమ్మాట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్కు రాజకీయ సమకాలీకులుగా. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు అయితే సంతాపం వ్యక్తం చేశారు. మొత్తం మీద అయితే ఇక్కడ ఈ కీలక నేత గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దీనికి సంబంధించి పలువురు నేతలు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖ సందోలో మునిగిపోయారు.